వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు గారు 23,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. మరి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందండి. ఎందుకండి సార్? ఆయన వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, రోడ్ డెవలప్మెంట్ అని మొత్తం ఒక అమరావతి అని డెవలప్మెంట్ ఉంటాయండి. జగన్ గారు ఏదో డబ్బులు ఇస్తాను అంటున్నాడు. డబ్బులు ఇస్తే సుఖం ఉందండి, 10,000 ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటున్నారు వీళ్ళు. కానీ డెవలప్మెంట్ ఇది ఇప్పుడు రోడ్లు లేవు, కనీసం మామూలుగా స్ట్రీట్ అంటే ఇది లేదు. ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యుడు బతకడం కష్టం అయిపోయింది. ఈయన వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఆయన ఇసుక ఆఫ్ చేసాడు. ఇసుక ఫ్రీగా దొరికింది. ఇసుక ఆఫ్ చేస్తే లేబర్ కార్మికులు ఆగిపోయారు, ఎవరో మన తాపి మేస్తులు ఆగిపోయారు, వాళ్ళ కింద లేబర్ ఆగిపోయారు. తర్వాత ఈ మధ్య కొత్తగా వచ్చిందండి మట్టి కూడా అమ్మేస్తున్నారు. మట్టి అమ్మేస్తున్నారు. పిక్క ఉంటుంది కదా, చిన్న 20 mm పిక్క. ఆ పిక్క ఇది వరకు టన్ను తక్కువ రేటుకి అమ్మేది, దాని మీద కూడా వేసేసారు. వాటి మీద కూడా డబ్బులు చేస్తున్నారు. ఎక్కడిక్కడ దందాల కింద ఉంది తప్ప ఒక పరిపాలన విధానం బాగోలేదండి. దందాలు చేసేది ఎవరుంటారు? ఇంకెవరు ఈ చిన్న వ్యవస్థ నుంచి జగన్ గారికి పోతే ప్రతిదీ కూడా మందు ఉందండి, బ్రాందీ ఉందండి. మేము తాగంగా చెప్తున్నాను. బ్రాందీ ఎంత ఘోరం అంటే అండి, ఇది వరకు క్వాలిటీ బ్రాందీ అమ్మేవారు ఏదైనా కంపెనీలు. ఇప్పుడు క్వాలిటీ ఎక్కడ ఉందండి? డబ్బులు చూస్తేనేమో రేట్లు పెంచేసాడు, క్వాలిటీ లేకుండానేమో చీప్ లెక్కర్లు ఈ పెట్టేసాడు. దాని వల్ల ఏంటంటే తాగి కూడా అలాగే మాండవు, ఆరోగ్యాలు పాడైపోయి శుభ్రంగానే వెళ్ళేమో మొత్తం మీద ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మందు బాబులు కంపల్సరీగా వేయరండి, చంద్రబాబుకి వేస్తారు. సంక్షేమ పథకాలు తీసుకున్నారు కదా ఎక్కువ. అదేనండి, లేడీస్ సంక్షేమ పథకాలు అంటే ఎలాగండి, ఎవరికో ఇస్తున్నారు, వాళ్ళకే తెలిసిపోతున్నాయండి. ఎందుకంటే కరెంట్ బిల్లు పెంచేసాడు. వేరే రకమైన బయటికి వెళ్తే బస్ ఛార్జీలు పెంచేసాడు. ఈ రోజు బస్ ఛార్జీలు అంత పెరిగినాయండి. రకరకాలుగా మొత్తం నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఒక రకం కాదండి చెప్పాలంటే. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకనే అసలు జనాలు ఎందుకు వేసారంటే ఓట్లు రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని వేసారు జగన్ గారికి. ఒక విషయం చెప్పడం, మేము కూడా వైఎస్ఆర్ చేసాం, మామూలు చేయలేదండి. మండల ఒక యువజన నాయకుడిగా చేశాను నేను వైఎస్ఆర్ కి. కీలక పాత్ర జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశం, జ్యోతుల చంద్రబాబు గారు తెలుగుదేశం, తోట నరసింహ గారు తెలుగుదేశం. ఇక్కడ జెండా కట్టి వాళ్ళు వైఎస్ఆర్ కి మొట్టమొదటి కట్టింది జగన్పేటలో నేను. జెండా కడితే ఈ జ్యోతుల చంద్రబాబు గారు తర్వాత జాయిన్ అయ్యాడు. తర్వాత జాయిన్ అయ్యి ఈ ముందు పార్టీ కోసం కట్టబడ్డ కార్యకర్తలందరూ వేసి ఆయన కూడా ఎప్పుడో తెలుగుదేశం నుంచి ఆయన కూడా ఉన్న వాళ్ళు 10 మందిని అంటేసుకుని ఆయన పదవులు ఇచ్చేసాడు ఈయన. ఏమండి మళ్ళీ మేము అందరూ రాజీనామా చేసి మళ్ళీ మా నెహ్రూ గారికి మళ్ళీ జై కొడుతున్నాం. ఇప్పుడు తర్వాత ఒకటండి, వ్యక్తిగతంగా ఎమ్మెల్యే 100% ఈయన తప్పుగా ఉన్నాడు. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పే ఉంది. ఎందుకంటే ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా రైతు బంధుగా చేస్తారు అనుకున్నారు అందరూ. అంటే అనుభవ రాహిత్యం అంటారు, లేకపోతే 100% ఆయనకి అనుభవ రాహిత్యమేనండి. ఎందుకంటే నేను నాకు తెలుసున్నంత రాజకీయం మేము కూడా చేస్తున్నాం కాబట్టి ఆయనకి వయసు తక్కువ గురించో మరి ఇటు అనుభవం లేక తెలియదు కానండి. జనాలు నెల లెక్కేస్తానండి. ఒక 5,000 ఇచ్చేస్తే నాకు అమ్ముడైపోతాడు, 10,000 ఇచ్చేస్తే నాకు అమ్ముడైపోతాడు, ఓట్లు కూడా అలాగే వేస్తాడని అవి సంక్షేమ పథకాలు కాదు చెప్పుకుంటారు తప్పండి. అవి 100% సంక్షేమ పథకాలు కాదు, జనాలను డబ్బులు ఇచ్చి కొంటున్నట్టు అయ్యి. కానీ పేరు ఏంటంటే సంక్షేమ పథకాలని పేరు ఎడుతున్నాడు అంతే. 10,000 ఇచ్చి డబ్బు ఓటు కొనుక్కుంటున్నా అనుకున్నాడు అతను. జనాలు ఇప్పుడు అదంతా కూడా అర్థమైపోయింది, డబ్బులు ఇటు మళ్ళీ కొనుక్కుంటున్నాడు, రేపు ఓటు ఎత్తే ఇంకా దరిద్రంగా ఉంటుందని చెప్పి అర్థమైపోయిందండి. దాని గురించి పరిపాలన అయితే మారాలండి, మారకపోతే జనాలు ఇంకా రాష్ట్రంలో పోవాలండి, రాష్ట్రం పోవాలా. థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మనకి టీడీపీ వస్తే బాగుంటుందండి. టీడీపీ వస్తే ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు, అంత అభివృద్ధి ఏమీ లేదండి. అభివృద్ధి ఏమి లేదంట అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా, మామూలే ఏమీ లేదంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారండి, ఎందుకు రారండి బాబు. వస్తారా? ఏం వచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన? మాకు అన్ని పథకాలు వచ్చినాయండి. అన్ని పథకాలు వచ్చినాయి, మాకు అన్ని వచ్చినాయండి. ఓకే, ఇప్పుడైనా జగన్ కే వేస్తామండి. జగన్ కే వేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది సార్. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ నిరుపేదలకే బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. వైఎస్ జగన్ గారు ఎందుకని సార్? సంక్షేమ పథకాలు చూసారు కదండి. 2.56 లక్షల కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా అకౌంట్ లో పడుతున్నాయి. ఇంకా అంతకు మించి ఇంకెవరు చేశారు సంక్షేమ పథకం?
అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదని అంటారు. అభివృద్ధి ఎందుకు లేదంటే ప్రజల వద్దకి పాలన. లేదు, ఎంప్లాయ్మెంట్ సచివాలయంలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారండి? 5,000 రూపాయలు జాబ్, అది కూడా జాబ్ అని అంటారు కొంతమంది. ఆ సర్వీస్ అండి, గౌరవ వేతనం. సర్వీస్ చేసే వాళ్ళకి ఇస్తారు. అదే అది salary అంటున్నారు. కదా. గౌరవ MBA బీటెక్ చేసిన వాళ్ళు కూడా అవునండి, జాబ్ లేక జాబ్ లేకంటే సచివాలయం పోస్టులు తీశారు. వాళ్ళకి ఈరోజు నెలకి గ్రాస్ శాలరీ దగ్గర 35,000 దాటి వస్తుంది. అది ఎంప్లాయ్మెంట్ కదండి. ఎన్ని సచివాలయాలు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు కదా. ఇండస్ట్రీస్ ఏమవుతుంటారా? ఇండస్ట్రీస్ ఆల్రెడీ వచ్చినాయి కదా. కానీ రోడ్లు కానీ మీరు వైజాగ్ లో ఇన్ఫోసిస్ అయితే మనం బిల్డింగ్ కట్టారు కదా, ఓపెన్ చేశారు కదా. అంటే ఒకటి వస్తారా? వస్తాయండి, వస్తాయి. ఇప్పుడు మనది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇది వరకు ముందు పాలన అరచేతిలో వైకుంఠం చూపించినట్టు అమరావతి భ్రమరావతి చేసి ఇలా ఏం చేయలేదు కదా. ఈయన ఇదంటే మాట ఇచ్చాడు, మాట ప్రకారం చేస్తున్నాడు. కొంతమంది మన రాజధాని చెప్పుకుంటా కూడా లేకుండా పోయింది అంటున్నారు. రాజధాని చెప్పుకోవడానికి మరి ముందు చెప్పుకున్నప్పుడు అప్పుడు ఏముందండి అమరావతి. అదే అమరావతి తెలంగాణలో ఆమోదించారు కదా. ఇప్పుడు ఇది వరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఒకటే మన రాజధాని కింద ఉండేది. తెలంగాణలో బైఫర్కేషన్ అయిపోయింది. అయిపోతే మన రాష్ట్రం ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో పోయాం. ఇప్పుడు జగన్ గారు ఏమన్నాడు, అన్ని చోట్ల నేను అభివృద్ధి చేస్తాను, ఒక్క హైదరాబాద్ లేక కాకుండా. ఇప్పుడు అమరావతి ఉందండి, అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు ఏమో హైకోర్టు పెట్టి జ్యుడిషియల్ క్యాపిటల్ గా పెట్టాడు. అక్కడ 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. 3 ప్రాంతాలకి ప్రజలు వెళ్తా ఉంటారు, చూస్తూ ఉంటారు, అవసరాలు తిరుగుతూ ఉంటాయి. ఆ సమగ్ర అభివృద్ధిగా 3 ప్రాంతాలు జరుగుతాయి కదా. ఏదో ఒక ప్రాంతం మీద మమకారం. ఇప్పుడు అమరావతి ఉందనుకోండి, దానికి ఏదో ఒక కులానికి ఒక వ్యవస్థకి లబ్ధి చేకూడడానికి అది అక్కడ క్యాపిటల్ పెట్టినట్టు ఉంది తప్ప ప్రజలకి సామాన్యమైన వ్యక్తులకి అదేం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈ రోజున వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే అటు శ్రీకాకుళం వాళ్ళందరూ డెవలప్ అవుతారు, ఇటు కర్నూలు ప్రజలు డెవలప్ అవుతారు. అమరావతికి అసెంబ్లీ అది అక్కడే ఉంటుంది కాబట్టి లెజిస్లేటివ్ అక్కడ సమావేశాలు జరిగినప్పుడు అది కూడా అక్కడికి వెళ్తారు. 3 ప్రాంతాలు డెవలప్ అయితే 3 ప్రాంతాలకి పెట్టుబడులు వస్తాయి. అది సార్. అలాంటి మాట్లాడుకున్నది బాగానే ఉందండి. ఈసారి వస్తారంటారా? వస్తారనుకుంటున్నానండి. మరి జనాలు ఏమనుకుంటున్నారు ఇంటికాడ, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ లో కానీ వస్తారని అనుకుంటున్నారు. వస్తారనుకుంటే సారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తే బాగుంటుందండి. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకనండి? ఈ పథకాలన్నీ, నవరత్నాలు అన్న పథకాలన్నీ సక్రమంగా చేశారండి. ఓకే, బాగుందండి పరిస్థితి. బాగుంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమి ఉంటుంది ప్రజెంట్? ఏం ఉండదండి, ఏముండదు. ఏముండదు. మళ్ళీ జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. జగన్బాబు గారు సారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చాలా ఎలా వస్తారండి, ఏం చెప్పలేవు సార్. దెబ్బగా ఉంటదండి. దెబ్బగా ఉంటుంది అంటారా? ఇక్కడ జగన్పేటలో జగన్పేట అలాగ ఉంటదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. బాగా ఉంది. సార్ వస్తారంటారా? దెబ్బగా ఉంటది, దెబ్బగా ఉంటదండి అంతే. దెబ్బగా ఉంది. ఎందుకని? ఎందుకంటే టీడీపీ జనసేన కలిసిందనా లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత? ప్రభుత్వం మీద వ్యతిరేకమే లేదండి. టీడీపీ జనసేన కలిసిందని చెప్పేసి. బ్రదర్, మీ పేరేం పేరు? హర్ష. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇంకా ఉడకనండి. ఏమన్నా జనాలు ఏమనుకుంటున్నారు? మీకు ఎలా నచ్చింది? జగన్ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే మాకేం తెలుస్తుంది. అంటే జనాలు అనుకుంటారు కదా, బాగుందా బాగోలేదా, పర్వాలేదు, లేదా ప్రభుత్వం మారుద్దాం అని అనుకుంటారు కదా జనాలు. మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్ లో కానీ ఏమనుకుంటున్నారు? ఇప్పుడైతే జనసేన అనుకుంటున్నాను. మీరైతే జనసేన అనుకుంటున్నారు. అంటే ఏమనుకుంటారు ఈసారి అత్త జగ్గంపేట జనసేన వచ్చే అవకాశం ఉందా? ఇక్కడైతే మ్యాచ్ నెహ్రూ అనుకుంటున్నాను. తెలుగుదేశం నెహ్రూ గారికి ఇస్తారు ఈసారి, ఆయన అయితే వచ్చే అవకాశం అంటారా? అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తారండి, జగన్ వస్తారు. జగన్ వస్తారు. ఏమైతుంది జగన్ గారి పరిపాలన? ఏమైతే చెప్పండి, పర్వాలా. నచ్చినాయి. ఇప్పుడు టీడీపీ ఎవరు వస్తే బాగుంది అనుకున్నా జనాలు? జగన్పేట పైన ఏపీలో మనకి ఎలా తెలియదేసి వస్తుందండి. ఇక్కడ తెలుగుదేశం వస్తుంది. ఎందుకనండి? వస్తుందండి, కొంచెం మంచోడు కదా. కొంచెం ఇక్కడ సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు జగన్ గారు. ఏమనుకుంటున్నారు పథకాల గురించి? మా దాకా రాలేదండి. మీ దాకా రాలేదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? వచ్చిన ఎవరు మాట్లాడుతున్నారు. అయితే టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ఎవరండి? టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం వస్తుందంటారా? గ్యారంటీనా? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటదమ్మా? నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు. శివ ఈసారి ఏపీ ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళ మీద బెస్ట్ గా కనపడేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్. చిరంజీవి నా పేరు. చిరంజీవి. ఈసారి ఎవరికి ఓటు? జగన్. వైఎస్ఆర్. ఎందుకని?
ఎందుకని ఇప్పుడు దాకా పరిపాలన బాగుంది కాబట్టి అందరికి డబ్బులు గట్రా అన్ని అందిస్తున్నాడు. ఏదన్నా డైరెక్ట్ గా పడుతున్నాయి అమౌంట్. రేపు వచ్చే ఎలక్షన్ గురించి ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ ప్రభుత్వం అయితే మాకు బాగాలేదు. డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏంటంటే రోడ్లు ఏంటి, ఇండస్ట్రియల్స్ అయ్యి ఏముంది యూత్ కి ఏం లేదంట. డబ్బులు పంచి పెడుతున్నారు కానీ ఏది వాలంటీర్ వ్యవస్థ ఏం బాగుంది? బాగాలేదంటారు. వాలంటీర్ వ్యవస్థ ఏమైనా ఉపయోగం ఉందంటే ఒక పెన్షన్ కార్యక్రమం అంతే. ఓకే. వికలాంగులకి కొద్దిగా డోర్ డెలివరీ పెన్షన్ చేస్తున్నారని తప్ప అదేం బాగా ఏం లేదండి. ఏం లేదు. టీడీపీ జనసేన కలిసి కదా బాగుంటది. నెగ్గాల సపోర్ట్ చేస్తానంటారా? కంపల్సరీ చేయాలి. చేయాలి. బాగోవాలంటే రాష్ట్రం బాగోవాలంటే కంపల్సరీ టీడీపీ జనసేన ప్రభుత్వం ఫామ్ చేయాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరికి కావాలన్న పథకాలు రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేస్తుంది అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అది లేపాక్షి టీవీ సబ్స్క్రైబ్ చేస్తాను. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు స్టమ్మింగ్ శ్రీన్ బాబు అండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అన్ని పథకాలు అందరికి కరెక్ట్ ఇంటయానికి అందుతున్నాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతే మరొకసారి ఈ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మేము ఆకాంక్షిస్తున్నాం. ఏమొచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు? ఆయన వేసి పథకాలు కానీ నవరత్నాలు కానీ ఇవన్నీ కరెక్ట్గా ఇంటయానికి వేస్తున్నారు. మొన్న గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇంటయానికి వేయరని అనుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్న టైంకి మాకు ఈ పద్ధతి నవరత్నాలు ఇన్ టైం కి రోడ్లు కూడా వేస్తే బాగుంది అంటారు జనాలు. మరి ఏమంటారు దాని మీద కామెంట్? రోడ్లు అంటే అవన్నీ వేయాలి. నెక్స్ట్ టైం ఆయన కూడా రోడ్లు 4 సంవత్సరాల నుంచి రోడ్లు బాగా గోలెత్తుతున్నారు. ఆడవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్లే వాళ్ళు, గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఆల్రెడీ రోడ్లు కాకినాడ చాలా మంది కోల్పోతున్నారు కూడా అని చెప్తున్నారు. అదే నెక్స్ట్ టైం ఆయన వస్తే రోడ్లు కూడా నిర్మాణిస్తారని చెప్తున్నారు కదండి. ఈసారి ఇస్తానంటారు అవకాశం? ఈసారి ఆయనకి అవకాశం కూడా ఉంటది అనుకుంటున్నారు. టీడీపీ జనసేన కలిసింది కదా, అవునండి. ఎఫెక్ట్ ఏమి ఉంటది అంటారా? జగ్గపేట నియోజకవర్గం అయితే జ్యోతి నెహ్రూ గారు నెక్కుతారండి. నెక్కుతారు. ఏపీ పైన అయితే జగన్ గారు వస్తారండి. ఏ సీట్లు వస్తాయంటారు ఈసారి? దగ్గర దగ్గర 115 నుంచి 120 వరకు వస్తాయండి. 120 వస్తాయండి. ఎందుకు తగ్గుతుంది అంటారు సార్ సీట్లు? ఎంత తగ్గుతున్నాయి అంటే ఇటు టీడీపీకి జనసేనకి ఇంకా పూర్తిగా పొత్తు అన్నది ఒక కొలిక్కి రాలేదు కాబట్టి. ఓకే, వస్తే మీరు అన్నట్టు వాడు మారుతుంది. అదే 155కి దీనికి వస్తాయి. 100 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. అంటే ఇద్దరు కూటమి ఓకే అయితే ఇంకా పూర్తిగా ఓకే అయినప్పుడు ఈ సంక్షేమ పథకాన్ని అంతేనా? మరి ఈ సంక్షేమ పథకాల కోసమే వైసీపీ వెనకాల ఉంటున్నారు కాబట్టి అదే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టి జనం కూడా ఎక్కువ శాతం సంక్షేమ పథకాలకు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అదే విధంగా సీట్లు వచ్చి గవర్నమెంట్ పాలన చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంది అంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? పరిపాలన బాగుంది కాబట్టి ఆయన పరిపాలన ఇప్పుడు జగన్ పరిపాలన వస్తుందా మీకు? ఆయనది బాగానే ఉంది కానీ ఆయన కొన్ని రాంగ్ స్టెప్లు చేస్తున్నారు చెప్పి కొంచెం మాకు నచ్చట్లేదు. రాంగ్ స్టెప్ ఏంటి? మీకు తెలియదే ఉందండి. చెప్తే బాగుంది తెలియదు. సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంది అంటారు? చంద్రబాబు నాయుడు రావాలండి. ఎందుకనండి? ఎందుకనంటే జగన్ గారు చేంజ్ చేశారండి. మాకైతే ఏమీ లేదు. మేము ఆటో తోలుకునే వాళ్ళు. ఆటో తోలుకుంటే సపోజ్ 10,000 ఇస్తున్నాడు, కాదంటలేదు. ఇలా సపోజ్ ఆటోలో ఒక 6-7 మంది కూర్చుంటే సెంటర్ లో పోలీసులు ఆపేసి కేసులు రాస్తున్నారు. ఇంకన్నీ మామూలు సార్ అన్ని కేసులు అయితే పక్కగా రాస్తున్నారండి. నాకు వ్యాన్ ఉందండి. దాని వల్ల ఇప్పుడు ట్యాక్స్ కూడా పెంచారు సార్. ఇప్పుడు నేను 930 రూపాయలు కట్టేవానండి వడదోస్కి. ఇప్పుడు 50 రోజులు 1,440 రూపాయలు అండి ట్యాక్స్. టీడీపీ జనసేన కలిసింది కదా? అవును సార్. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? పక్కగా మాకు వచ్చి టీడీపీ వస్తారు సార్. జగన్పేట నెహ్రూ గారు వస్తారు సార్. జగన్పేట పక్కగా కన్ఫామ్ గా నెహ్రూ గారు వస్తారండి. ఓకే, టీడీపీ జనసేన కూడా మీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? చేస్తా సార్. చేస్తున్నారు. జగన్ గారి పరిపాలన ఇంకేం నచ్చింది? మాకేం నచ్చలేదు సార్. ఏం నచ్చలేదు సార్. మేమే ఒకప్పుడు వైఎస్ఆర్ లో తిరిగిన వాళ్ళం సార్. మీ అందరం ఒకప్పుడు మాకైతే ఏం వస్తలేదు సార్. జగ్గంపేట నియోజకవర్గం తరఫు మాకైతే ఏమీ లేదండి. నాకు జగ్గంపేటలో నాకు సైట్ వచ్చిందండి, జగన్ సైట్ 404. అయితే ఆ రోజు నాడు నేను టీడీపీలో తరఫున తిరిగానని చెప్పేసి నాకు పట్ట ఇవ్వడం మానేశారు. చెప్పండి. టీడీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. టీడీపీ వస్తే బాగుంటుంది. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?
ఏపీలో అయితే బెమ అయితే తెలియదేముందని గాలి ఊపుందండి. జగన్ అందరూ తిట్టుకుంటున్నారు. జగన్ తిట్టుకుంటున్నారు జనాలు. పథకాలు ఇచ్చేస్తాడు పోలే పని కొంతమంది తిట్టుకుంటున్నారు. లేనేమో మా భూములు వ్యాపారాలు అవి పోయారు కొంతమంది తిట్టుకుంటున్నారండి. వ్యాపారం వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యాపారాలు భూములు తగ్గిపోయి ఆ తలాలు ఇచ్చేయడు వాటి వల్ల రేట్లు తగ్గిపోయి భూములకి అని రైతులు ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాళ్ళు ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, తెలిసింది. ఏర్పాటు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అది అనుమానమేనండి, చెప్పలేమండి. ప్రభుత్వం రావడం అనుమానం. అనుమానమేనండి. జగన్ గారు వచ్చే అవకాశం ఉన్నాడు. ఎక్కువగా శాతం ఉందండి. అలాగే దెబ్బగా ఉంటాయి ఏమున్నాయి. ఈ సీట్లు మార్చడం వల్ల కొంతమంది కింద మీద పడుతున్నారు. జగన్ గారు సీట్లు మార్చడం వల్ల చేస్తున్నారు. అదండి సీట్లు మార్చడం వల్ల నష్టం అంటారా లాభం అంటారా? నష్టం లాభం కూడా సమానంగా ఉంటాయండి. సమానంగా ఉంటాయి. ఇలాగ ఎంతమంది అంటారు అలాగే ఎంతమంది అంటారండి. అది ఉంటే అతను సర్వేతను పెట్టుకుని అది మార్చుకుంటాడు. అదండి. ఒకసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఎవరు వస్తే బాగుంటారంటే చెప్పండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే ఒకరికి నచ్చిందన్న ఇంకొకరికి నచ్చుతలేదు. ఎందుకనంటే ఈ రేట్లు అవి పెంచుతున్నారు కదా. రేట్లు పెరిగిపోవడం వస్తే బాగుంటది. నాకే తెలియదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదండి. పర్వాలేదు. పరిపాలన అయితే బాగుంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటదంటారా? ఎంత ఉంటది అంటారు? ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నాయంటారా కూటమి? అదైతే తెలియదు. అంటే జనసేన టీడీపీ అయితే ప్రభావం డెఫినెట్ గా ఉండదు. డెఫినెట్ గా ఉంటది. అదైతే యూట్యూబ్ చూస్తారా మీరు? యూట్యూబ్ చూస్తారా? లేపక్షి టీవీ సబ్స్క్రైబ్ చేస్తుంది. టీవీ బాగుంటుందంటారు. ఎవరు వస్తారంటే అండి ఎవరు వచ్చినా పర్లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉన్నదండి. బాగుంది. వస్తారంటారా? మళ్ళీ వచ్చేస్తారండి. టీడీపీ జనసేన కలిసింది కదా, అవును. ఎఫెక్ట్ గా ఉంటదంటారా? ఉండకపోవచ్చేమండి. ఉండకపోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లోనే జగన్మోహన్ రెడ్డి వస్తేనే మళ్ళీ బాగుంది. ఏం నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? అంటే ఉచిత పథకాలన్నీ మనకి అమ్మఒడని రైతు భరోసా అని అన్ని పరిపాలన బాగా చేస్తున్నారు. ఓకే, దానివల్ల ఇంకా ఇంకేముంది, లేబర్ కూడా బాగుంది. పెన్షన్లు కూడా ఇంటికి ఇచ్చేస్తున్నారు. రేషన్ కార్డులు కూడా బాగున్నాయి. మనం రైస్ కూడా ఎక్కడికి ముసలి కూడా బయటికి వెళ్ళకుండా బాగుంటుంది. ఇంటి తెచ్చి మనకి ఆలకాడ కలిసిన ఆ రెండు కలిసిన గత ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలన టీడీపీ ప్రభుత్వంలో మనకి ఏం చేయాలి, అందుబాటులో ఏం చేయలేకపోయారు. ఇబ్బందుల్లో పడిపోయాం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ఏమో మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యూట్యూబ్ చూస్తారా మీరు? ఏం పేరు సార్ మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటుంది అంటారు? ఏదో వచ్చినా మా బాటిల్ మామూలు అండి. అలా ఉంది ఈసారి జగన్ గారు పరిపాలన జనాలు ఏమనుకుంటున్నారు? ఏదో వచ్చినా మాది మామూలే కదండి. మాకు మామూలే. ఏదో వచ్చినా మామూలు. ఏం చేస్తారు మీరు? కష్టపడి ఉద్యోగం అండి. కష్టపడుతుందండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? బాబు గారు వస్తే బాగుంటుంది. మేడం ఇప్పుడు జగన్ గారి పరిపాలన నచ్చలేదా? ఉంది కానీ ఏదో అంతగా లేదు సార్. అంతగా సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సాటిస్ఫాక్షన్ లేదండి. ఈ సంక్షేమ పథకాలు అంటే ఓసీలకి అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇది లేదు సార్. అందుకని ఓకే సార్. వికలాంగుల హక్కుల వేదిక జిల్లా ప్రెసిడెంట్ వికలాంగులకి తూర్పుగోదావరి జిల్లా. నా పేరు షేక్ అలీ అండి. ఇవాళ జగన్ గారు ఇచ్చిన పరిపాలన వల్ల అండి మాకు ఇల్లు వచ్చింది, మాకు పెన్షన్ వస్తుంది, మాకు బియ్యం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయండి. ఆయన పరిపాలన బాగుందండి. నెక్స్ట్ కూడా సీఎం ఆయన ఇవ్వాలని మనస్ఫూర్తిగా వికలాంగులంతా మేము కోరుకుంటున్నామండి. అలాగే మాకు వికలాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదండి, అది 5,000 చేయమని మేము జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నామండి. మా మాట రాలేదండి, అది వస్తే బాగుంటుందండి. ఆయన గురించి ఏది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే వికలాంగులు ఒక వికలాంగుడు ఉంటే ఆ ఇంట్లో 5-6 ఓట్లు ఉంటాయండి. తల్లి తండ్రి భార్యతో ఓటింగ్ అంతా 15 లక్షల ఓటింగ్ ఉందండి మాకు. ఆ 15 లక్షల ఓటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుందండి. ఇక్కడ కూడా నెక్స్ట్ కూడా వైఎస్ఆర్ పార్టీ ఈ నియోజకవర్గం కూడా వస్తానికి మేము సిద్ధపడుతున్నామండి. అదే అండి. అన్ని గారు ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? ఓటు రాలేదండి నాకు. ఈసారి ఏపీలో వ్యవస్థ బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది?
బాగా ఉంటుందండి, ఎలాగుంటుంది సపోర్ట్ చేస్తారంటారా? చేస్తారండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగాలేదండి, బాగలేదు. ఏం బాగలేదు? లేడీస్ అందరూ ఏమో బాగుంది అంటున్నారు, మీరు బాగలేదు అంటున్నారు. లేదండి బాగాలే అసలు. బాగలేదా? ఓకే. టీవీ చూస్తారా, మీరు యూట్యూబ్ చూస్తారా? ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగనానికి వేస్తామండి. జగన్కి వేస్తారు. ఎందుకనమ్మా? ఎందుకనండి మాకు బోల్డ్ సాయం చేశాడు. ఓటు సాయం చేశారా? ఏం చేశారమ్మా? మాకు సంవత్సరానికి 18,000 వేస్తున్నారు. ఇంకేటి కావాలండి మాకు? మా మగోళ్ళు ప్రైస్ భరోసాలు వస్తున్నాయి. సరే జగన్ గారు రావాలండి, రావాలి. రావాలండి. ఓటు వేస్తారా మరి? మరి అమ్మా మీ పేరు? ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారు వస్తేనే జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకమ్మా? అన్ని సాయం చేశారండి. మనకి చేశారు. ఏం చేశారమ్మా మీకు సాయం? మాకు చేయూత ఇచ్చారండి. పిల్లలకి విద్యా దీవెన డబ్బులు పడ్డాయండి. రైతు భరోసా డబ్బులు పడ్డాయండి. పెన్షన్ ఇస్తున్నారండి జగన్ గారు మాకు. బాగుంటుందమ్మా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. బాగానే ఉందా? ఈసారి వస్తారంటారా? వస్తారనుకుంటున్నామండి. మరి వస్తారనుకుంటున్నారు. బాగుందండి పరిపాలన అయితే. మరి పరిపాలన అయితే బాగుంది. బాగుందండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగానే ఉంటుంది. ఏం నచ్చిందండి జగన్ గారి పరిపాలన మీకు? బాగానే ఉన్నదండి ప్రస్తుతం. ఇప్పుడు ప్రస్తుతం అన్ని బాగున్నాయి అంటారా? బాగానే ఉన్నాయండి. ఓకే అమ్మా మీరు చెప్పండి. చూస్తున్నారు, కాళ్ళకాడికి వచ్చేస్తున్నారు, ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఏమన్నా జగన్ ఇంటికి ఏమన్నా ఈసారి వస్తారంటారు జగన్ గారు? అదండి వనాసం చేసేవారండి. లంచ్ మీద వాళ్ళు లెక్క పెట్టేసి ఇస్తున్నారండి పెన్షన్. మాకు పర్లేదండి, జగన్ పరిపాలన పరిపాలన బాగుంది. బాగుందండి. ఓకే గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారండి. జగన్ గారు. ఎందుకనమ్మా? అన్ని బాగా చేస్తున్నారు. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలనలో? అన్ని బాగున్నాయండి మాకు. అన్ని బాగున్నాయా? ఓకే థ్యాంక్ యూ అమ్మా. అదే నారా చంద్రబాబు బాబు గారు. బాబు గారు ఎందుకని సార్? అంటే ఇప్పుడు వచ్చి డిఎస్సీ ఇస్తున్నారు, డిఎస్సీ తీయలేదు. వాళ్ళ సచివాలయ జాబులు తప్ప ఏ జాబులు లేవు కదండి. ఓకే అంటే సచివాలయం జాబులు కూడా మంచిగా అదే ఇచ్చాం కదా అంటున్నారు కదా. కానీ కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు కదా సార్. అది టీడీపీ జనసేన కలిసింది కదండి. కలిసి చదవనే ఉన్నప్పుడు బాగుండదు కదండి. అప్పుడు డిఎస్సీ 2 సంవత్సరాలు 2 సార్లు తీసుకోరు. పరిపాలన 4 సంవత్సరాల లోపల 2 సార్లు తీసుకోరు. డిఎస్సీ బాగుండేది. ఇప్పుడు డిఎస్సీ అన్నది తీయలేదు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూడా మీ ప్రభుత్వం సపోర్ట్ చేద్దంటారా? అది దానికోసం తెలుసా. ఓకే చంద్రబాబు బాగా వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. రాజన్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే మాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. అంటే బాగుంటారు. అంటే మాకు అభిమానం ఉందని మాకు ఏదో మార్పు కూడా చూడాలి కదండి. అందరూ ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు. ఓకే ఎప్పుడు అదండి అంతే ఏదో చూద్దాం. థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అన్న జగన్ అన్న జగన్ అన్న. ఎందుకని సార్? బాగుంది కదన్న పథకాలు కదా. పథకాలు బాగున్నాయి. ఇంకేం వచ్చినాయి? పరిపాలన బాగుంది. మాకు అందమంచి అన్ని బాగా అందుతున్నాయి. కాలగడకు వచ్చేస్తున్నాయి కదన్నా. నేనే టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారా? అది కానీ ఏదైనా జగన్ అన్న సీఎం అవుతారు. జగన్ అన్న సీఎం అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. నా పేరు ఎం వీరేంద్ర కుమార్. మీరు ఏం చేస్తారు? నేను స్టడీ ఐటీ సివిల్. ఒకటకు ఉంది మీకు? ఒకటాకి ఇంకా రాలేసి ఇంకా అప్లై చేసుకో. ఓకే ఎలా ఉంది జగన్ పరిపాలన ఎలా ఉంది? అంటే ఏదో అలాగా అప్పుడు అంటే ఇప్పుడే చంద్రబాబు బెస్ట్ అండి. బాబు గారు వస్తే బెటర్ అంటారు? బాబు వస్తే బెస్ట్. ఎందుకని అంటారు? అంటే అతను డెవలప్మెంట్ బాగుంటది, రోడ్లు అన్ని. ఈ జగన్ అమ్మఒడి తప్ప ఇంకా ఏది లేదంటారు. అంటే పథకాలు నచ్చలేదా మీకు? నచ్చలేదు సార్. ఏమనుకున్నా జనాలు ఇంటికాడ పథకాల గురించి కానీ పథకాల గురించి జగన్ గారి పరిపాలన గురించి కానీ ఏమనుకుంటా అంటే చంద్రబాబు బెస్ట్, ఇంకా జగన్ ఈ ఇంత లేదు. పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసారు కదా, అవును. ఎలా ఉంటుంది ఎఫెక్ట్? ఇంకా దీనికి తిరగలేదండి. ఇంకా లేదా? తిరగలేదు. ఓకే థ్యాంక్ యూ. బాగుంటుంటారు అని మీకు ఒక సమస్య ఉందండి. మీకు 3,000 ఇస్తున్నా సరిపోవట్లేదు అన్నారు. సరిపోతుందా? సరిపోతుందంటే సరిపోదు. కొంతమంది అంటున్నారు సరిపోవట్లేదు, అందరికి ఇస్తారు 3,000, మాకు 3,000 ఇస్తారు, సరిపోతుంది అంటున్నారు. లేదు సరిపోవట్లేదు. మరి అంటే అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి. ఖర్చులు పెరిగాయి. మరి ఖర్చులు పెరిగాయి. జగన్ పరిపాలన పైన ఆయన చేస్తారంటే కింద వాళ్ళు దెబ్బ వేసేస్తున్నారు. అంటే ఆయన ఏమంటే అందరూ డైరెక్ట్ పడిపోతున్నాయి కదా, కింద వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ పడిపోతున్నారు. ఎలాగైనా తేడా చెప్తున్నారు కదండి.
వాలంటీర్లు ఉన్నారండి. వాలంటీర్లు బాగానే ఉన్నారు. జగన్ అన్న వచ్చిన తర్వాత కొంతమంది దెబ్బ అయ్యారు. నేనైతే ఫస్ట్ లో యానిమేటర్ గా చేసేవాడిని. మాది రాగంపేట, జడ్ రాగంపేట. యానిమేటర్ గా చేసినప్పుడు ఫస్ట్ లో మేము టీడీపీలో ఉన్నప్పుడు పెట్టారు మమ్మల్ని. అయితే జగన్ అన్న వచ్చాక వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు గట్టా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ వేసుకుని పాత వాళ్ళని తీస్తారు. మగవాళ్ళని ఉండకూడదని మగవాళ్ళు తీస్తారు. అయినా వికలాంగుడిని అయినా సరే నన్ను తీసేసారు, కావాలని తీస్తారు. మా సమస్యలు అయ్యి కలిసింది కదా, అవి కలిసిందంటే అది ఆలస్యం అండి. మరి ప్రభావం ఉంటుందంటారా? మరి ఉంటది, మరి ఉండదా? ఉంటదంటారు. అదే మీ పేరు? సోమరాజు గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జనాలు ఏమనుకుంటున్నారు? లోకేష్ గారు అప్పటికే ఇప్పుడు ఈసారి జనాలు ఎవరిని గెలిపిస్తారంటారు? ఓటు ఎవరికి నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసారు కదా, ఉంటది బాగుంటుందని బాగుండే మరి. అదే నేను చెప్తాను. బాగుంటుందా బాగోదా? బాగుంటుంది ఇక్కడ. బాగుంటుందా? ఓటు చూసాము. వస్తే బాగుంటదమ్మా. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? ఏ వస్తున్నాయి కదా చెయ్యవతలు పిల్లలు సార్ వస్తారంటారా జగన్ గారు? వస్తారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ ఏం పేరు మీ పేరు? అమ్మాయి అండి. ఏం పేరమ్మా? అమ్మాయి అండి. అమ్మాయి. ఈసారి ఎవరు వస్తే బాగుంటదమ్మా? ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. జగన్ గారు రారంటారా? జగన్ గారు రారంటారా? మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది? మీరు ఎవరికి వేస్తారు ఓటు సారి? జగన్ గారికి ఇస్తామండి. జగన్ గారు ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? ఇవ్వండి మరి. డ్వాక్రాలో గట్రా బాగుంటున్నారు. బాగుంటున్నాయి. ఇంకా అంతే. మాకు మా ఊరికి రావాలి. ఇస్తున్నారు కదా ఉచిత పథకాలు, ఎలా ఉన్నాయి? ఏమనుకున్నారు జనాలు ఉచిత పథకాల గురించి? చెప్పుకుంటారు. మాకు రాలేదండి. ఏ నుంచి అండి ఓకే, రాలేదు. గురువు గారు మీ పేరు? లోవా గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా ప్రజలకు న్యాయం చేస్తే సార్ ఇప్పుడు చేయట్లేదు అంటారా? ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది సార్. చేస్తుందా? మరింతగా మెరుగ్గా చేయాలని కోరుకుంటున్నాను. మరింత మెరుగ్గా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటారు? పర్లేదు, బాగానే ఉంది సార్. మీకేం చేస్తున్నారు? మంచిగా చేస్తారా? పర్లేదు సార్. పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? రత్న గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారండి. జగన్ గారు. ఎందుకనమ్మా? అన్ని బాగా చేస్తున్నారు. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలనలో? అన్ని బాగున్నాయండి మాకు. అన్ని బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అరే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? నాకు తెలియదమ్మా. ఇంకా ఆయన అడిగితే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏమో అనుకుంటారు కదా, మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్ గా అనుకుంటారు కదమ్మా. ఏం మరి బాగా అమ్మా ఏమో తెలియదమ్మా నాకు. మేడం మీ పేరు? నాగలక్ష్మి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నాకు తెలియదండి. తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? ఏమోనండి. ఏమోనండి. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? లేదండి. ఏమో నాకు తెలియదండి. తెలీదు. అమ్మా మీ పేరు? కావ్య. కావ్య. కావ్య గారు. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలియదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? తెలియదండి. అదే తెలీదా? అవకాశం లేదంటారా? ఓటు హక్కు ఉంది మీకు? ఉందండి. ఈసారి ఎవరికి వేస్తారు ఓటు మరి? అది చెప్పరా? జగన్ గారు. ఎందుకనమ్మా? జగన్ మంచి చేసాడండి. చేయని వాళ్ళకి తెలియదు, అంతే చేసిన వాళ్ళకి ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? మాకు నచ్చిందండి. అన్ని నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు తెలియదు. మాకేం తెలుసండి. జగన్ గారి పరిపాలన ఉందండి. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. చాలా బాగుందా? బాగుందండి. ఈసారి వస్తారంటారా? మొత్తానికి మాత్రం మేము చెప్పలేమండి. పరిపాలన బాగుంది. పరిపాలన బాగుంది. మరి బాగున్నప్పుడు ఎందుకు అంటారు? భగవంతుడికి తెలియాలి, భగవంతుడికి తెలియాలంటారు. మనకు తెలియదండి ఇంకా గొడవ. అంటే ఉచిత పథకాలు బాగా ఇస్తున్నారు కదా, అదండి. ఏంటంటారు ఓట్లు? ఏమని చెప్పలేమండి. మరి జనాల్లో మాట్లాడండి. జనాలు అనుకుంటున్నారు సార్ రారని అనుకుంటున్నారు. అంటే టీడీపీ కొంతమంది అనుకుంటున్నారు. ఎక్కువ మంది ఏదో వస్తా ఉన్నారు. ఎక్కువ మంది అయితే టీడీపీ జనసేన కలవడం వల్ల జనసేన వస్తుంది అనుకుంటున్నారు జనాలు. ఇక్కడైనా మొత్తం అండి ఎక్కడ చూసినా అలాగే అనుకుంటున్నారు. మరి ఏది వస్తుందని మనం చెప్పలేము. ప్రజెంట్ అనుకుంటున్న జనాలు అది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శ్రీను గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నాకు గొంతు రాసిపోయింది. నాకు
బాబు చెప్పండి, జగన్ గారా, బాబు గారా, పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ రావా? ఓకే, సరిపోద్ది. జగన్ వస్తే బాగుంటది సార్. జగన్ వస్తే బాగుంది. జగన్ వస్తే ఎందుకంటే మంచిగా ఉంది సార్, ఇప్పుడు అందరికి మంచిగా ఉంది. మంచిగా ఉంది. అందరు జగన్ వస్తే బాగుంటది. ఓకే. అమ్మా మీ పేరు? దుర్గా ప్రసాద్ గారు, సారీ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనండి? జగన్ గారు అయితే బాగా చూస్తున్నారండి, అన్ని బాగా చేస్తారు కాబట్టి, అందరికీ ఆప్తలో ఉన్నారు కాబట్టి. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గానీ జగన్ గారు అయితే బాగా చెప్తున్నారు. ఒక మండల ఆఫీస్ వెళ్ళినా ఏం చేసినా అన్ని బాగా చేసి పెడుతున్నారండి, బాగా రాకుండా కలిసింది కదండి. అంకాలంగా వస్తున్నాయి అన్ని. అవి వేసినా అది ఏం పని అవ్వదండి, అది ఏం పని అవ్వదండి. జగన్ అండి, జగన్ రావాలండి. ఓకే. యూట్యూబ్ చూస్తా ఏమన్నా ఎంతవరకు ఏంటి చదువుకున్నట్టు కానీ ఒకటి అర్థం కదా మనం. ఏతోనే ఒకటిసారి ఈసారి ఒకటి ఆగేస్తానే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉంది? ఏం బాగాలేదు. నువ్వు ఏం బాగలేదా? అంతా పెరిగిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు తెలుసు కదా? వాళ్ళకి వేద్దాం కూడా. వాళ్ళకి వేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. గురుగారు మీ పేరు? నా పేరు వెంకటరావు అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంటారు? చంద్రబాబు రావాలి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? చంద్రబాబు అయితే అనుభవం నేను చేయలేదు. అంటే ఇప్పుడు ఈయనకి అనుభవం లేదంటారా? ఏ అనుభవం లేదు. ఏ అనుభవం? 2017 మాటలు తప్పు తప్ప 2017. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? తెలుగు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? ఏదో వచ్చిన కొంచెం తెలుగుదేశం వస్తే కొంచెం వ్యాపారం కోసం మంచిది. తెలుగుదేశం వస్తే వ్యాపారం బాగుంటుంది. కొంచెం బాగుంటది. రియల్ లో పర్సెంట్ గా కొంచెం డౌన్ గా ఉంది. వ్యాపారం బిజినెస్ కొంచెం చాలా డౌన్ గా ఉంది. ఏమనుకున్నారు జనాలు ఈ సంక్షేమ పథకాల గురించి? ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి కదా, మనం ఎంత నాలెడ్జ్ లేదు, మన నాలెడ్జ్ లేదు. జనాలు టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జనసేన జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకని? కొత్త మార్పు. టీడీపీ జనసేన కలిసింది ఎలా ఉండదు కాంపిటీషన్? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాంటారా? ఓకే. జగన్ గారు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎఫెక్ట్ గా ఉండదంటారా? అభివృద్ధి లేదండి. అభివృద్ధి లేదు అంటే అభివృద్ధి అంటే ఏం కావాలి సార్? లేదు, సంక్షేమ పథకాలే కానీ రోడ్లు కానీ ఏం బాగాలేదండి. ఏం బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరైతే బాగుంటుంది? వైఎస్ఆర్ గా చేద్దాం అనుకుంటున్నాం. వైఎస్ఆర్ గారికి. ఎందుకని? ఎందుకంటే అలా చేయాలనుకుంటాం. చేయాలి. ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉన్నా కానీ నుంచి కూడా కాంగ్రెస్ వేసాం. ఇప్పుడు ఆయనకి వేద్దాం. ఇప్పుడు కూడా ఆయనకి వేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గురువు గారు, అంటే కొంత ప్రభావం వేరు ఉంది కదా, అది మీకు కూడా తెలుసు కాబట్టి. మీరు అన్నారు కదా టీడీపీ జనసేన ప్రభావం ఏమి ఉండదు అని అన్నారు కాబట్టి నేను అంటున్నాను. ఉంటది కొద్దిగా కొద్దిగా కమ్యూనిటీ ఫీలింగ్, ఫీలింగ్. జనాలు ఎక్కువ అంటున్నారు చాలా మంది. సారీ జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు. లేదు తల కిందలైనా కాదు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏ పార్టీ కాదు మళ్ళీ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ వచ్చి బాగుంటుందా? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి చేస్తే వచ్చి బాగుంటది. ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఎలా ఉందన్నారు? ఎలా ఉంది ఏమంటారు? ఎట్లుంది ఏం తెలిసిందే కదా. వచ్చి డబ్బులు పంచుతున్నారు కానీ పప్పుల బెల్లం పంచినట్టు పప్పుల బెల్లం పంచిన పంచుతున్నారు కానీ రావట్లేదు కదా. ఇప్పుడు ఒకటన్నా పరిశ్రమలు తెచ్చి పెట్టాలా, డబ్బులు పప్పుల బెల్లం పంచిన పంచితే ఏం లాభం కదా. జనాలకి ఏదైనా మంచిగా ఎవరైనా చేయాలి. చేస్తే ఏ ప్రభుత్వం వచ్చే పర్లే. టీడీపీ జనసేన కలిసింది కదా, టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారా జగన్ గారి మీద? ఉంటుంది కదా కంపల్సరీగా. విపక్ష టీవీ అండి, ప్రజాస్పందన కార్యక్రమం. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ పార్టీ కోసం మనకు పెద్దగా తెలియదు. జనాలు ఏమనుకున్నారు ఇక్కడ అసలు? మా జగ్గంపేటలో జనాలు ఏమనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, పథకాల గురించి ఏమనుకుంటున్నారు? టీడీపీ జనసేన కలిసింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, దాని గురించి ఏమనుకుంటున్నారు? అంటే పార్టీ కోసం మనకు అంత పెద్దగా తెలియదండి సార్. అంటే జనరల్ గా మేము ఏదో వచ్చి చేసుకుని బతికి ఏమనుకున్నారు జనాలు?
జనాలు ఈసారి జగన్ గారు వస్తారంటారా? ఈ విషయం అన్నది మనకు తెలియదు సార్. మేము లేపాక్షి టీవీ చూస్తున్నాము. తెలుగు వచ్చి కదా ఈ మధ్యన హిందీ ఎక్కువైపోయారు ఎక్కడ కూడా. ఏం పేరు మీ పేరు? గణేష్ అన్న. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆ? అది మనం చెప్పలేము. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మాకు బాగానే ఉందన్న. బాగుంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఏమనుకుంటారు జనాలు? అది బయటికి రాదన్న. ఇంకా బయటికి రాదన్న. అది ఇది బయట రాదు. అదే ఏం జరుగుతుంది అనేది ఇంకా బయట చెప్పలేరు కదా. టీడీపీ జనసేన కలిసింది కదా, అంటే వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? పెద్దోళ్ళు అడిగితే బాగుంటుంది మనకి. పెద్దోళ్ళు మన దాకా ఏం తెలియదు. వస్తే బాగుంటుందంటారు. రాజకీయం నాకు అంత అవగాహన లేదు సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ప్రజెంట్ అయితే నాకు బాగా ఉంది. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా జగన్ గారు? ఏడైతే నాకు ఏదో తెలియదు సార్. టీడీపీ జనసేన కలిసింది కదా, జనాలు ఏమంటున్నారు? చెప్పండి అనుకుంటారు, మనకేం చెప్తారు సార్. చూస్తారు యూట్యూబ్ చూస్తారు.